నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం వినాయకుని తెచ్చేటప్పుడు వాన రావడం. ఇంకా మ్యాటర్ విషయానికి వస్తే మా విలేజ్ లో వినాయకుడిని తీసుకురావడానికి ట్రాక్టర్ లో అందరం బయలుదేరాము. మేము ప్రతిసారి వినాయకుడిని మా దగ్గరలో ఉన్న కోటలు అయితే తెస్తాం అనమాట. ఇంకా అలా అందరం మాట్లాడుతూ కోటకైతే వచ్చేసాము. కానీ ఇక్కడ చూడండి ట్రాఫిక్ మాత్రం భయంకరంగా ఉంది. మేము కూడా పక్కన ట్రాక్టర్ ఆపుకొని అలా చూస్తా ఉన్నాము సిచ్యువేషన్ ఎలా ఉందో అని చెప్పి. ఇంకా అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి మా వాళ్ళ ట్రాక్టర్ కూడా దిగలేదు. ఇంక ఈ లోపల వాన కూడా స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ ఉంటే తడిచిపోతాం అని చెప్పి ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడ ఎన్న వాళ్ళు చూడండి వాన వచ్చేటప్పుడు ఫాస్ట్ గా వినాయకుని కప్పెడతా ఉన్నారు. సో మీరు కూడా చూడండి వర్షం ఎలా వస్తుందా అని చెప్పి. ఇంకా అలా లోపలికి వెళ్ళాను. సో చూడండి చాలా బొమ్మలు తీసుకెళ్ళిపోయినారు ఆల్రెడీ. గోడ సగం ఖాళీ అయిపోయింది. ఇంకా మేము కూడా లేట్ చేయకుండా మనీ పే చేసి వినాయకుని బయట తీసుకుని వచ్చేసాము. ఇంకా దేవుడికి దిష్టి తగలకుండా టెంకాయ కొట్టేసి ముసుగు కూడా కట్టేసి ట్రాక్టర్ కి ఎక్కించేసాము. ఇంకా ట్రాఫిక్ నుంచి తెప్పించుకొని వస్తా ఉంటే మా ఫ్రెండ్స్ అయితే చూడండి చాలా రిలీఫ్ గా ఉంది మైండ్ అని చెప్తున్నారు. ఇప్పుడు వస్తా ఉన్నప్పుడు కోట బజార్లో ట్రాక్టర్ ఆపుకొని థమ్స్అప్ కూడా తాగాము. కానీ మాకు ఒకటే భయం వాన ఎక్కడ వస్తుందా అని చెప్పి. ఇంకా అలా వినాయకుని తీసుకుని ఎలాగోలో అయితే మా విలేజ్ కి అయితే వచ్చేసాం అనమాట. కానీ మా విలేజ్ రాగానే వాన అయితే స్టార్ట్ అయింది. ఇంకా చేసేది ఏం లేక మా వినాయకుని పట్టదైతే కప్పెట్టేసాము. సో ఈసారి మీరు వినాయకుని తీసుకుని వెళ్ళేటప్పుడు వర్షం వచ్చింటే ఒకసారి అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఇన్స్టాలో ఫాలో చేసి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ కొట్టండి ఫ్రెండ్స్. బై బై.